ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో కంటే భిన్నంగా తన యొక్క పూర్తి అనుభవాన్ని, తన పూర్తి శక్తి సామర్థ్యాన్ని రంగరించి తనతో రాజకీయం చేయాలన్న, తన దగ్గర అధికారం ఉంటే ఏ విధంగా ప్రత్యర్థులకు సుక్కలు చూపిస్తానో అనేటువంటిది బహుశా ఈ 2024 ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత ఆ విధంగా ఆయన ప్రవర్తిస్తున్నాడనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇంత విచిత్ర ప్రవర్తన ఆయన దగ్గర లేదు. మొట్టమొదటిసారిగా మొన్న 2024లో గెలిచినప్పటి నుంచే విచిత్ర ప్రవర్తన ఉంది. ఎందుకు విచిత్ర ప్రవర్తన అంటున్నామంటే, ఏదైనా ఒక మీటింగ్లో ఆయన మాట్లాడాల్సినటువంటి అంశం కాకుండా డైవర్ట్ చేయడం, అది కూడా ప్రత్యర్థులను తప్పుపడుతూ డైవర్ట్ చేయడం, ఆయన పాల్గొన్నటువంటి ఆ మీటింగ్ కానీ ఆ అంశం కానీ చాలా ముఖ్యమైనదైనా, అది రాష్ట్రంలోనైనా లేదా దేశంలోనైనా ప్రపంచంలో ఎక్కడికి పోయినా కూడా ఆయన డైవర్ట్ చేయడం, ప్రత్యర్థుల మీద బురద జల్లడం, ఇది ఈ మధ్య కాలంలో బాగా చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువైపోయింది. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వం మీద ఏదో ఒకటి వాళ్ళు చేసిన తప్పులు అని వీళ్ళు భావిస్తున్నట్లుగా నిరూపించాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా లిక్కర్ కేసు, లిక్కర్ మద్యము, లిక్కర్ కుంభకోణం అనే దాన్ని బయటకు తెచ్చింది. దాని మీద చాలామందిని అరెస్ట్ చేయడం, దానిలో భాగంగానే ఎంపీ మిథున్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన కూడా దాదాపు ఒక 70-72 రోజులు జైల్లో ఉన్నాడు. తర్వాత ఏసీబీ కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది, బయటకు వచ్చిండు. ఈరోజు తాజాగా మళ్ళీ మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి హైదరాబాదులో, బెంగళూరులో ఆయన నివాసాలలో, ఆయన కార్యాలయాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ మద్యం కేసు మీద ఏర్పాటు చేసినటువంటి చిట్టు బృందాలు చేస్తూ ఉన్నాయి, తనిఖీ చేస్తున్నాయి వాళ్ళ ఆఫీసులలో, ఇళ్లలో. అంటే చాలామంది అనుకోవచ్చు, ఏం చేసే తప్పే ఉంది, ఆయన మీద కేసు ఉంది కదా అని. అంటే ఇప్పుడు ఎందుకు చేయాల్సింది వచ్చింది? ఆల్రెడీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసే ముందే ఒక 4-5 సార్లు విచారించిండ్రు. తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత చాలాసార్లు ఆయన్ను అక్కడ కూడా ప్రశ్నించిండ్రు. కోర్టులో కూడా సరైనటువంటి ఆధారాలు చూపించలేక చివరకు ఆయన కోర్టే బెయిల్ ఇచ్చింది. మళ్ళీ ఉన్నట్టుండి ఈరోజు హఠాత్తుగా హైదరాబాదు, బెంగళూరులో ఆయన కార్యాలయాల్లో, నివాసాలలో సిట్టు సోదాలు చేయాల్సినటువంటి అవసరం ఏముంది అంటే క్లియర్గా అర్థమవుతుంది. ఇది కూడా డైవర్షన్ కోసమే. ఏం డైవర్షను, ఎందుకు అంటే, ఈ కూటమికి సంబంధించిన, ముఖ్యంగా తెలుగుదేశానికి సంబంధించిన సురేంద్ర నాయుడు అనేటువంటి వ్యక్తి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని, ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలోని తంబలపల్లి నియోజకవర్గంలో మొలకల చెరువు దగ్గర కల్తీ మద్యాన్ని తయారు చేసేటువంటి ఒక ఫ్యాక్టరీ నెలకొల్పి దాని ద్వారా రాష్ట్రం మొత్తాన్ని కల్తీ మద్యాన్ని సరఫరా చేస్తున్న ఆ విషయం బయటపడింది. అది తెలుగుదేశానికి కోలుకోలేనటువంటి దెబ్బ, ఒక మాయన మచ్చగా మిగిలిపోయింది. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో బాగా వెళ్ళిపోయింది, గ్రామ స్థాయి వరకు కూడా. ఎందుకంటే మద్యం ఎక్కువ మంది, ఈ కొంచెం పల్లెల్లో ఉండేటువంటి వాళ్ళు ఎక్కువ సేవించే అవకాశం ఉంటుంది కాబట్టి దీని గురించి బాగా చర్చ జరిగింది. అరే, చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కి ముందు నాణ్యమైన మద్యం ఇస్తామన్నారు కదా, గెలిచిన తర్వాత వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఇట్లా కల్తీ మద్యాన్ని తయారు చేస్తూ ఈ విధంగా చేస్తున్నది, మన ఆరోగ్యాలు దెబ్బతింటాయని చాలా వ్యతిరేకత వచ్చింది. వ్యతిరేకత వచ్చిందని మనకు ఎట్లా తెలిసిందంటే, నిన్నటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కల్తీ మద్యం మీద వ్యతిరేకంగా రాష్ట్రం మొత్తం నిరసనలు, ర్యాలీలు చేసినాయి. అవి విజయవంతమైనవి, బ్రహ్మాండంగా అయినాయి. మహిళలందరూ కూడా బ్రహ్మాండంగా పాల్గొన్నారు. కొందరైతే ఎక్సైజ్ ఆఫీసుల దగ్గర కూడా భారీగా ధర్నా చేయడం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా కూడా దీన్ని బాగానే కవర్ చేసింది. నిన్నైతే ఇదంతా చంద్రబాబు నాయుడు గారికి బహుశా కొద్దిగా ఇబ్బంది కలిగి ఉండొచ్చునేమో, అందుకు మళ్ళీ ఈరోజు సిట్టును రంగంలోకి దింపుండు. మిథున్ రెడ్డి గురించి ఆల్రెడీ అరెస్ట్ అయ్యిండు, 72 రోజులు జైల్లో ఉన్నాడు. కొత్తగా మిథున్ రెడ్డి నుంచి రాబట్టేది ఏముంది అంటే డైవర్ట్ చేయాలి అనేది ఒకటి కనపడుతుంది. ఈ చంద్రబాబు నాయుడు గారి డైవర్షన్ కూడా ఎట్లా ఉంటుందంటే, మనం బాగా గమనిస్తే, ఈ కల్తీ మద్యం బయటకు వచ్చిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి సూత్రధారులు, పాత్రధారులు అందరూ కూడా తెలుగుదేశం వాళ్ళే. దీని వెలుకల్లో కూడా తెలుగుదేశంలో టాప్ లీడర్స్ వాళ్ళ యొక్క ప్రమేయం ఉంది. అదిగాక ఆ బయటపడినటువంటి ఆ ఫ్యాక్టరీ కూడా చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలోనే ఉంది అని బాగా చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా ఏదో మతలబ్బు ఉంది అని. కానీ ఆ కేసులో
A1గా ఉన్నటువంటి జనార్దన్ రావు గారు ఆఫ్రికా నుంచి ఒక 2 రోజుల క్రితం వచ్చి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసు బయటకు వచ్చిన తర్వాత ఈ జనార్దన్ రావు దాదాపు వారం రోజుల పైన ఆఫ్రికాలో ఉన్నాడు. అప్పుడు ఒక వీడియో రిలీజ్ చేసిండు. కానీ ఎక్కడే కానీ ఆ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రమేయం ఉన్నట్టు కానీ, లేదు ఇప్పుడు ఆరోపించబడినట్టుగా జోగి రమేష్ ప్రమేయం ఉన్నట్టు కానీ ఎక్కడ చెప్పలే. ఈయన వచ్చి అరెస్ట్ అయిన తర్వాత పోలీసులు కస్టడీలోకి తీసుకున్న తర్వాత నిన్న మళ్ళా ఒక వీడియో విడుదల చేసిండు. ఈ కల్తీ మద్యానంతా తయారు చేయమన్నది అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రిగా ఉన్నటువంటి ప్రస్తుతం జోగి రమేష్ అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. సరే, జోగి రమేష్ ఈయనకి ఎక్కడ సంబంధాలు ఉన్నాయి, ఎక్కడ పరిచయాలు ఉన్నాయి, ఏంది అనేది అంతా కూడా బయటకు వచ్చింది. వాస్తవంగా చెప్పాలంటే ఈ జోగి రమేష్కు జనార్దన్ రావుకు ఎలాంటి పరిచయం ఉందో మనకు కూడా తెలియదు. ఆ అంశము మీడియాలో కూడా రాలేదు. అయినప్పటికీ జోగి రమేష్ ప్రమేయం ఉంటే ఖచ్చితంగా జోగి రమేష్ మీద కూడా విచారణ చేయించాలి, తప్పేం లేదు. కాకపోతే ఇక్కడ మనం అందరం బాగా గమనిస్తే ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి అంటున్నటువంటి మాట, చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే కాదు, తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తులు, తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా, తెలుగుదేశం జర్నలిస్టులు, తెలుగుదేశం మంచి కోరుకున్నటువంటి వ్యక్తులు అంటున్నటువంటిది ఏంటంటే, పేరుకేమో ఈ కల్తీ మద్యాన్ని తయారు చేయడంలో పాత్రదారులు సూత్రధారులుగా బయటికి కనపడే తెలుగుదేశం వాళ్ళే, కానీ వాళ్ళల్లో చాలామంది తెలుగుదేశం వాళ్ళు కాదు, వాళ్ళందరూ ముసుగులేసుకొని వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటూ, అందుకు ఉదాహరణగా తంబలపల్లె తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డిని ప్రస్తావిస్తూ ఉన్నారు. ఒకవేళ ఆయన ముసుగు వేసుకొచ్చినటువంటి వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా? ఏమో కార్యకర్త కాదు కదా. అంటే ఒక పద్ధతి ప్రకారం ఈ కేసును డైవర్ట్ చేయడానికి, తప్పు జరిగింది, ఆ తప్పును పుచ్చుకోవడానికి, ఆ పుచ్చుకోవడం కూడా ఎట్లా, ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వేయాలి అనేది మనకు క్లియర్గా అర్థమైంది. అదేగాక చంద్రబాబు నాయుడు గారు ఒక 2 రోజుల క్రితం ఈ ఎక్సైజ్ సంబంధించిన సమీక్ష సమావేశంలో దీనికి సంబంధించి కల్తీ మద్యాన్ని నియంత్రించడం కోసం ఒక ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ సురక్ష యోజన అనేటువంటి ఒక యాప్ తెస్తున్నటువంటి సందర్భంలో ఆయన అన్నటువంటి మాటలు కూడా మనం గుర్తుకు తెచ్చుకుంటే ఇదంతా ఖచ్చితంగా డైవర్షన్ కోసం, కుట్ర కోసం, బురద గల్లడం కోసమే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రయత్నం అనేది మనకు క్లియర్గా అర్థమైంది. ఏమన్నాడు ఆయన ఈరోజు, ఏది జరిగినా కూడా మనం వేరే కోణంలో ఆలోచించాలి, అక్కడ మంచి జరిగినా కూడా చెడు ఏమన్నా జరిగి ఉంటుందని ఆలోచించాలి, ఆ కోణంలో ఆలోచిస్తేనే మనకు నిజాలు బయటపడతాయి అన్నాడు. అంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం మీద క్లియర్గా అర్థమైపోయింది. అదిగాక ఆయన ఏమన్నాడు, నేర ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా ప్రభుత్వం వచ్చినా కూడా కొన్ని మార్గాల ద్వారా తప్పుడు పనులు చేస్తున్నారు, ముసుగులు వేసుకొని వస్తున్నారు, ఇదంతటా బయట పెడతాము అని ముందే ఆయన ఫిక్స్ అయ్యిండు. అంటే జరిగిన తప్పును ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దిద్దాలి అనేది ఆయన ముందే ఫిక్స్ అయిపోయాడు. అందుకే సిట్ ఏర్పాటు చేసిండు. జనరల్గా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి సిట్ వేసిన పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు. ఈ విధంగా జోగి రమేష్ కూడా ఆరోపించబడినప్పుడు జోగి రమేష్ ఏమన్నాడు, ఒకవేళ నా ప్రమేయం ఉందని మీరు నమ్మితే సిబిఐకి ఇవ్వండి అని అనడం జరిగింది. కానీ వాళ్ళు సిబిఐకి ఇవ్వాలి, సిట్ ఏర్పాటు చేసిండ్రు. అయితే మిథున్ రెడ్డి ఇంట్ల మీద ఈరోజు సోదాలు జరపడం ఒకటే కాదు, మిథున్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేసిండ్రు, ఈ కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్నటువంటి విషయం బయటకు వచ్చిన తర్వాత మిథున్ రెడ్డి కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో విచ్చలవిడిగా కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్నారు మీ భాగస్వామ్యులైనటువంటి తెలుగుదేశం వాళ్ళు, కాబట్టి దీనిపైన రాష్ట్ర స్థాయిలో కాకుండా కేంద్ర స్థాయిలో మీరే విచారణ చేసే విధంగా సిబిఐకి ఆదేశాలు ఇవ్వండి అని ఆ రోజు మిథున్ రెడ్డి గారు లెటర్ రాయడం జరిగింది. అది కూడా కాకుండా మిథున్ రెడ్డి గారికి ఐక్యరాజ్య సమితిలో పాల్గొనే ఒక అవకాశం కూడా వచ్చింది, దాన్ని అడ్డుకోవాలని, ఇలా అనేక రకమైనటువంటి అంశాలు దృష్టిలో పెట్టుకొని డైవర్ట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో సిట్టం పైనుంచి దిగిరాలేదు కదా, ఆంధ్రప్రదేశ్ పోలీసుల చేత ఏర్పాటు చేయబడింది. ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాట వినకుండా పనిచేసేటువంటి అవకాశం ఉందే. అంటే ఇక్కడ క్లియర్గా అర్థమవుతున్నది ఏంటంటే, సరే మీరు ఒకవేళ జోగి రమేష్ పాత్ర ఉంది అని నిరూపిస్తే నిజంగా ఆధారాలతో ఎవరికి ఇబ్బంది లేదు, కానీ ఉన్నట్టుండి ఇప్పుడు మళ్ళా మిథున్ రెడ్డిని గెలకడం ఎందుకు? ఆల్రెడీ మిథున్ రెడ్డి నుంచి కావాల్సిన ఇన్ఫర్మేషను, మిథున్ రెడ్డి నుంచి కావాల్సినటువంటి లెక్కలు అన్నీ రాబట్టుకున్నారు, అన్నీ చూసిండ్రు. అవన్నీ తర్వాత ఆధారం లేకనే కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది.
కానీ మళ్ళీ ఇప్పుడు మిథున్ రెడ్డి ఇంట్లో ఏదో సోదాలు జరుగుతున్నాయని అసలు విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం, అరే మిథున్ రెడ్డి ఇంకా ఏదో లోపల ఉందని, వీళ్ళుంటే ఎట్నో ఈ కల్తీ లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి నిరికిలే, అది సంతోషపడాలి. సంతోషం ఏం లేదులేండి, అది కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. అంతే మరి చంద్రబాబు నాయుడు గారు అంటే ఏమనుకున్నారు? చూద్దాం ఏం జరుగుతుందో. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే ఎక్కువ మందికి చేరాలంటే కొంచెం ఇంకా కొన్ని రోజుల పాటు ఈ లైక్ చేయడము, షేర్ చేయడము, కామెంట్ చేయడము, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.